హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమ్స్ పరీక్షకు ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట. నేను ముందుగా క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడానికి కొంత టైం గ్యాప్ తీసుకుంటాను. ఈ టైం గ్యాప్లో మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. చివరిగా ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయగలిగారో కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, 2022 కామన్వెల్త్ క్రీడల్లో ఇండియా పతాకధారి ఎవరు? ఆప్షన్స్: పివి సింధు, నీరజ్ చోప్రా, మేరీ కోమ్, కోనేరు హంపి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పివి సింధు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో ఇండియా పతాకధారి పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ మస్కట్ ఏమిటి? ఆప్షన్స్: తంబి, నవీరా, జయ, విజయ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, తంబి. 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ మస్కట్ తంబి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోటక్ ప్రైవేట్ బ్యాంక్, హురున్ కలిసి నిర్వహించినటువంటి సంయుక్త సర్వేలో దేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరు? ఆప్షన్స్: ఫాల్గుని నాయర్, నీలిమా మోటపర్తి, రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రోష్ని నాడార్ మల్హోత్రా. కోటక్ ప్రైవేట్ బ్యాంక్, హురున్ కలిసి నిర్వహించినటువంటి సంయుక్త సర్వేలో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్ మల్హోత్రా నిలవడం జరిగింది. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఎవరెస్ట్ మకాలు పర్వతాలను కేవలం 16 రోజుల్లో అధిరోహించి రికార్డు సృష్టించిన తొలి భారత మహిళ ఎవరు? ఆప్షన్స్: నమిత్రా సింగ్, సవితా కన్జ్వాల్, గాయత్రీనాథ్, సుమిత్రా సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సవితా కన్జ్వాల్. ఎవరెస్ట్ మకాలు పర్వతాలను కేవలం 16 రోజుల్లోనే అధిరోహించి రికార్డు సృష్టించినటువంటి తొలి భారత మహిళ సవితా కన్జ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రపంచ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ 1100+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రపంచ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఇందిర్మిత్ గిల్, అమర్త్య సేన్, నందకుమార్, రంగరాజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఇందిర్మిత్ గిల్. ప్రపంచ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఇందిర్మిత్ గిల్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వింబుల్డన్ 2022 మహిళా విజేత ఎలెనా రిబికినా ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ట్యునీషియా, కజకిస్తాన్, తుర్కియే, సుడాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కజకిస్తాన్. వింబుల్డన్ 2022 మహిళా విజేత ఎలెనా రిబికినా కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి మహిళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: కర్ణాటక, తెలంగాణ,
రాజస్థాన్, హర్యానా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కర్ణాటక. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లోక్ అదాలత్ ప్రారంభించిన రాష్ట్రం. ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రాజస్థాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లోక్ అదాలత్ ప్రారంభించిన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఇప్పటి వరకు ఎన్ని పతకాలు కైవసం చేసుకుంది? ఆప్షన్స్ 3, 2, 1, 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2 పతకాలు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఇప్పటివరకు 2 పతకాలను అయితే కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అమెరికాలోని యూజిన్లో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో రజతం సాధించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ నీరజ్ చోప్రా, సీమా పునియా, ద్యుతి చంద్, అన్ను రాణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నీరజ్ చోప్రా. అమెరికాలోని యూజిన్లో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో రజతం సాధించినటువంటి భారతీయుడు నీరజ్ చోప్రా. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మహిళల హాకీ వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన దేశం ఏది? ఆప్షన్స్ నెదర్లాండ్స్, స్పెయిన్, ఇండియా, జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నెదర్లాండ్స్. మహిళల హాకీ వరల్డ్ కప్ 2022 విజేతగా నెదర్లాండ్స్ దేశం అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 18వ అఖిల భారత న్యాయ సేవల సంస్థల సదస్సు ఎక్కడ జరిగింది? 18వ అఖిల భారత న్యాయ సేవల సంస్థల సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ చెన్నై, జైపూర్, ముంబై, ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జైపూర్. 18వ అఖిల భారత న్యాయ సేవల సంస్థల సదస్సు జైపూర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు జూలై 13న విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో భారత్ది ఎన్నో స్థానం? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు జూలై 13న విడుదల చేసినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో భారత్ది ఎన్నో స్థానం? ఆప్షన్స్ 139, 149, 136, 135. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 135వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆప్షన్స్ చైనా, స్వీడన్, నార్వే, ఐస్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఐస్లాండ్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2022 వింబుల్డన్ విజేత జకోవిచ్ ఇప్పటి వరకు ఎన్ని వింబుల్డన్ టైటిల్స్ గెలుపొందాడు? ఆప్షన్స్ 6, 9, 8, 7. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ 4 అండి, ఆన్సర్ ఆప్షన్ 4. 7 టైటిల్స్ అయితే గెలుచుకున్నాడు. 2022 వింబుల్డన్ విజేత జకోవిచ్ ఇప్పటి వరకు మొత్తం 7 వింబుల్డన్ టైటిల్స్ గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఎన్ ఇమ్యూన్ అగ్రెషన్ కన్సల్టెంట్ శక్తివంతమైన పాస్పోర్ట్ 2022లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ 88, 86,
89, 87. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 87వ ర్యాంక్ అనమాట. హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇమ్యూన్ అగ్రేషన్ కన్సల్టెంట్ శక్తివంతమైన పాస్పోర్ట్ 2022లో ఇండియా ర్యాంక్ 87వ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షూటింగ్ వరల్డ్ కప్ 2022లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆప్షన్స్ దక్షిణ కొరియా, ఇండియా, చైనా, జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇండియా. షూటింగ్ వరల్డ్ కప్ 2022లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఇండియా దేశం అనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు? ఆప్షన్స్ ఇటలీ, క్యూబా, స్పెయిన్, కువైట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కువైట్. అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ ఇటీవల కువైట్ దేశ ప్రధానిగా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్ వినీత్ సరన్, సందీప్ బక్ష్, నాగేశ్వరరావు, ఆనందరావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వినీత్ సరన్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మన్గా ఇటీవల వినీత్ సరన్ నియమితులవ్వడం జరిగింది, బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రష్యాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ వారు అందించే గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ నారాయణ్ ఖరే, కౌశిక్ రాజశేఖర్, కౌశిక్ నారాయణ్, లలిత్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కౌశిక్ రాజశేఖర్. రష్యాకు చెందినటువంటి గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ వారు అందించేటటువంటి గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022 సంవత్సరానికి గాను కౌశిక్ రాజశేఖర్ ఎంపిక అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 20 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ని గుర్తించగలిగారనేది ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.